పోతన భాగవతము వసుదేవుని ధర్మబోధ. మానవేంద్ర సత్యమతికి దుష్కరమెయ్య దెరుక గలుగువానికిష్టమెయ్య దేశభక్తి రతుని కీరాని దెయ్యది ఎరుకలేని వానికేది కీడు. ఓ పరీక్షన్ మహారాజా, సత్యమునందు నిశ్చలంగా నిలబడిన బుద్ధిమంతుడికి కష్టమైన పని అంటూ ఏదీ ఉండదు. జ్ఞాని అయిన వాడికి ఇష్టమైనది అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. అజ్ఞానికి అపకారం అంటూ వేరే ఏమీ ఉండదు. పరమేశ్వరుని భక్తుడికి ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ ఉండదు అని ఈ పద్య భావం. ఇలా సత్యం తప్పకుండా కొడుకును తీసుకువచ్చి ఒప్పగించిన వసుదేవుని మాట నిలకడకు మెచ్చుకుని కంసుడు ఇలా అన్నాడు: కొడుకు నీవు మరలకొని పొమ్ము వసుదేవ, వెరపులేదు నాకు వీని వలన నల్గవీనికి భవదస్తమ పుత్రుండు మృత్యువట వదింతు మీదనతని. బావా వసుదేవా, నీ కొడుకును తీసుకువెళ్ళు, వీడి వలన నాకు భయం లేదు. నీ 8వ పుత్రుడే నా పాలిట మృత్యువట, వాడు పుట్టిన వెంటనే వధిస్తాను అని ఈ పద్య భావం. దుష్ట స్వభావం గల తన బావ కంసుడి మాటలు విని కొడుకును ఇంటికి అయితే తీసుకుని వెళ్ళాడు. కానీ పుట్టినప్పుడు ఆనకములో దుందుభులు మ్రోగిన వసుదేవుడు ఎప్పుడు ఏమవుతుందో అనే సందేహంతో ఉరికి పడుతూనే ఉన్నాడు. ఇంతలో ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి జనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలగు తిరువలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సురలుగాని నిజమ్ము నరులుగారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు శక్తి దేవకీ దేవికి పుత్రుడై జనించి భూతలంపు తిరుప పుట్టినట్టి చెనటి దైత్యుల నెల్ల చంపునను చెప్పి చనియ దివికి. ఒకనాడు నారద మహర్షి కంసుని ఇంటికి విచ్చేశాడు. కంసుడితో ఏకాంతంగా, రాజా కంస, రేపల్లెలో ఉన్న నందుడు మొదలగు వారు, వారి భార్యలు, బంధువులు, దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవ మాత్రులు కారు. నీవు రాక్షసుడవు, సర్వదేవతామయుడు అయిన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడు చేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.